ఈ రోజు వార్తలు. రాజకీయంగా ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధి గురించి చెప్పమంటే వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సమాజం గమనించాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎంపీ బండి సంజయ్ని తాను ప్రశ్నించడం, తదనంతర పరిణామాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతాను. అయ్యాల జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకోమంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతాను, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు. అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికలకు గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా, ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసినా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో, నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్రకు అడ్డుపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు. పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుందని, పరిశోధనలపై విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులను కృషి చేస్తున్నట్లు తెలిపారు ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మరాజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 100కు పైగా ప్రయోగాలను ప్రదర్శించారు. సప్తమి, అష్టమి, నవమి, ఉండేది భూమి కదా, అన్నిటికంటే దూరం ఉండేది సోలార్ సిస్టమ్. ఇదేంటి ఇంకా
మంచిగా అన్న అవి ఒనుకు పెద్దిగిరు ఇప్పుడు మంట లేమమ్మా మంట రావాలంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ రిలీజ్ మనకి మంట పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొత్కపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిపై అవిశ్వాస పరీక్షలో నెగ్గగా ఈ రోజు పిఎస్సిఎస్ కార్యాలయంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల ఆధ్వర్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా తాళ్లపల్లి సదయలను డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ గా తమకు అవకాశం కల్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి, పిఎస్సిఎస్ సిఇఓ అంజిరెడ్డి, చీకట్ల మెండయ్య, రజనీకాంత్ గౌడ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, చింతం స్వామి, డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుదేవ పరిస్థితి అది స్మైల్ అంటారు పక్కకొని రెండు లక్షల రుణమాఫీ 6 గ్యారెంటీలు ఇలా 4 కూడా ఇవన్నీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కనకరపు రాకేష్, చిలుక రమేష్, కూరగాయల కుమరయ్య, పులి రాంబాబు, పుల్కం రాజు, సగ్గు పద్మ, బొజ్జ భారతి, వస్తాద్ కృష్ణ, అక్కనపల్లి నరేష్, లింగంపల్లి కిరణ్, కూరగాయల శ్రీశైలం, గంజి జైపాల్, ముంజ ఉపేందర్,
ముప్పిడి శ్రీధర్, సాబీర్, నాగుల విష్ణు, నాగుల మహేష్, దూలం భూమేష్, మహమ్మద్ వలి, కొలకాని రాజు, వనపర్తి శంకర్ తదితరులు ఉన్నారు. ఎంపీగా గెలిచి కరీంనగర్ జిల్లాకి ఏనాడు వేములవాడ నియోజకవర్గానికి ఒక తట్టెడు మన్ను పోసింది లేదు, ఒక తట్టెడు ఎక్కడైనా అభివృద్ధి పనులు చేసినది లేదు. మరి ఏదైతే ఎన్నికల ముందు వచ్చిన గతంలో సర్జికల్ స్ట్రైక్, మరి ఇప్పుడేమో ఒక రామ మందిరం అని చెప్పి ఇది ఒక నిర్మాణం అందరూ హిందూ వాళ్ళే, అందరూ హిందువులు, భారతదేశంలో ఉన్న అందరూ హిందువులే. మరి ఒక మీకే మీ పార్టీకే హిందువుతం ఉన్నదని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి మాటలకు, అనుస వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్పడం కాకుండా ఈ కరీంనగర్లో మీరు మరి పార్లమెంట్ సభ్యులు పోటీ చేసిన తరంలో కూడా మీకు మహిళలందరూ కూడా మీరు అడ్డు ఎదుర్కొనే ప్రసక్తి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వియత్నంలో మరి పట్టణ కాంగ్రెస్ తరఫున మరి మా అధ్యక్షుడు చిదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి వాళ్ళకు దిష్టిబొమ్మ తలబెట్టి మరి సిఐ గారు కూడా దరఖాస్తు ఇచ్చి మరి అనుసరి వ్యాఖ్యలపై కఠినంగా చర్య తీసుకోవాలని చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. खबरदार बंडी संजय, कांग्रेस पार्टी संजय वेंटने बंडी संजय जगन फोटो ब्रो आगे आगे నిన్నటి రోజున బండి సంజయ్ గారు మా మంత్రివర్గుల మీద నీచంగా మాట్లాడినందుకు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదే బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు, ఒక పద్ధతిగా నేర్చుకో. నువ్వేదో రాముడి పేరు కానీ వారి పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది. ఇక ముందు అయినా కానీ పొన్నం ప్రభాకర్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల గారి మీద నేను నీచమైన మాటలు మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలగొడతామని చెప్పి మేము నిర్ణయిస్తున్నాం. మొన్నటి రోజున మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద బండి సంజయ్ ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ, బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు కాన్స్టిట్యున్సీకి చేసిన సేవ ఏందో, దాని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఇక ముందు కూడా మళ్ళీ నోరు జారినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం. నువ్వు డెవలప్మెంట్ చెప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా, శ్రీరామ్ నీ ఒక్కటి సొత్తు కాదు, మన భారతదేశం అందరి సొత్తు. మాట మాటకు జై శ్రీరామ్ అని అంటున్నావు. అసలు నువ్వు చేసినది ఏంది? నీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ఏంది? ఈ 5 ఏళ్లలో నువ్వేం చేసినావు? చర్చకు రా, చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నావు. నువ్వు చేసిన పని ఏందో చెప్పు, కానీ అనవసరంగా మాట మాటకు జై శ్రీరామ్ నీ ఒక్కని సొత్తు కాదు, భారతదేశ హిందువులందరిది సొత్తని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇంకా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ బండి సంజయ్ గారు మా పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి గారి పైన ఏమంటే రాజకీయంగా విమర్శించాలి, కానీ వారి తల్లి అనే వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆయన హుస్నాబాద్లో మాట్లాడింది వాస్తవానికి రాముణ్ణి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాం అన్నాడు. అది వాస్తవమే. గత ఎన్నికల్లో చూద్దాం, మీరు రాముణ్ణి హనుమంతుని ముందట పెట్టుకొని ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా గెలిచిండు. ఇప్పుడు రాముడు వచ్చినా, భీముడు వచ్చినా, హనుమంతుడు వచ్చినా నీకు ఒక ఓటు రాదు. నువ్వు దేవుణ్ణి, హిందుత్వం, కుల మతాలను రెచ్చగొట్టే ప్లాన్గా చేస్తున్నావు. ప్రజలందరూ నిన్ను రాబోయే రోజుల్లో బొందబెట్టే పరిస్థితి వస్తుంది. వేములవాడ నియోజకవర్గంలో బిడ్డ నువ్వు తిరిగినప్పుడు మేము చెప్తాం, అప్పుడు ఎలక్షన్లు వస్తావు కదా, మా పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఏ విధంగా అయితే మాట్లాడినావో బేషరతుగా అదే
డబల్ సర్కిల్లో ముక్కు నాలుగు రాయాల బిడ్డ అని మేము వెమ్లవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీ బొమ్మ కాలబెట్టినాం, చెప్పులతో సిపిలతో కొట్టినాం. ఇకనైనా మారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు చేస్తే మాత్రం ఖబర్దారని బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పోలీసులు వస్తున్నాం, మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తే ఆనాడు ఎల్ఆర్ఎస్ వద్దని విమర్శలు గుప్పించారని, అదే ఎల్ఆర్ఎస్ ను క్రమబద్ధీకరించాలని ఇప్పుడు ఆదేశించడం తమకు ఆనందంగా ఉందని అన్నారు వినోద్ కుమార్. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో పాటు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నాయకులు పాల్గొన్నారు. వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు అదే జీవోని. ఈ జీవోని ఆగస్టు 31, 2020 అంటే దాదాపు ఒక 3.5 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు ప్రభుత్వము ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో క్యాబినెట్లో నిర్ణయం చేసి మరి లేఅవుట్లు రెగ్యులరైజ్ చేద్దాము, మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో, గ్రామ పంచాయతీ లోపల మరి భూమిని లేఅవుట్ చేసేసి ఆ లేఅవుట్లో ప్లాట్లు అమ్ముకున్న తర్వాత చాలా డబ్బు ఖర్చు పెట్టి మరి ఇండ్లు కట్టుకున్నారు చాలామంది, లక్షలాది మంది. మరి వాళ్ళకు మున్సిపాలిటీ పర్మిషన్స్ లేక, కార్పొరేషన్ పర్మిషన్ లేక, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకపోవడం వల్ల వాళ్ళు బ్యాంకుల దగ్గర దాన్ని మార్టిగేజ్ చేసి అంటే కుదవబెట్టి డబ్బులు లోన్లు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఏదైనా వ్యాపారాలు చేయాలంటే మరి తల్లిదండ్రులు కష్టపడి ఒక మంచి బంగ్లా కట్టుకొని ఇల్లు కట్టుకొని మరి అది దేనికి ఉపయోగపడుతున్నదని చెప్పి అలాంటి అభిప్రాయాలు మరి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి వచ్చినప్పుడు వారు ఈ జీవోని ఇష్యూ చేసి ఎల్ఆర్ఎస్ మరి చెప్పడం జరిగింది. దానివల్ల 25.44 లక్షలు మున్సిపాలిటీస్ నుండి, మున్సిపల్ కార్పొరేషన్స్ నుండి, గ్రామ పంచాయతీ నుండి వచ్చినటువంటి దరఖాస్తులు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది కోర్టు పోయి స్టే తీసుకురావడం జరిగింది. స్టే తీసుకొచ్చిన తర్వాత దాన్ని రిలాక్స్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి హైకోర్టుకు విన్నవించుకున్న తర్వాత రిలాక్స్ చేసి సబ్జెక్ట్ టు ద కండిషన్స్ ఆఫ్ ది అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ అంటే తీర్పు వచ్చేంత వరకు ఎవరైనా రిస్క్ తీసుకొని రెగ్యులేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పారు. అలా కూడా దాదాపు 20% మంది మరి డబ్బులు కట్టి మున్సిపాలిటీస్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి, గ్రామ పంచాయతీకి కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారు. అయితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీవ్ర పదజాలంతో విమర్శించడం జరిగింది. అది పత్రికల్లో, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది. నేను ఒక్కటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇది అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి గారి కూడా ఉన్నాయి, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాయి. మరి ఇదే ప్రభుత్వము ఇప్పుడు 8,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి డబ్బు ఫీజు కూడా పెంచి ఇదే ఎల్ఆర్ఎస్ను కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నాడు కేసీఆర్ గారి నాయకత్వాన పేద ప్రజల కోణం నుండి సమస్యలు పరిష్కారం కోసము మరి ఇలాంటి మంచి జీవులు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించక తప్పడం లేదు. ఇలా ధరణి గురించి కూడా నిన్న మొన్న కమిటీలు వేశారు. ధరణిలో కొన్ని మాడ్యూల్స్లో రికమెండేషన్స్ కూడా గత ప్రభుత్వం చేసింది, కానీ అది అమలు చేయడం లోపల కొంత లేట్ అయింది, అది వేరే విషయం. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా పేద ప్రజల కోణం నుండి ఆలోచించారు. తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో, తెలంగాణ మనసుతో, తెలంగాణ గుండెతో ఆలోచించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, అంటే గులాబీ జెండా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఆ రోజు ఏం చెప్పిండ్రు వీళ్ళు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ ఎల్ఆర్ఎస్ను బైకాట్ చేయండి, ఇది పేద వర్గాల దగ్గర నుంచి పీడించేటువంటి సొమ్ము ఇది, కాబట్టి దీన్ని బహిష్కరించడం చెప్పినటువంటి
దక్షిణ కాశీ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని సూచించారు. వేములవాడలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లను ఈ రోజు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మార్చి 7 నుంచి 9 వరకు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటెండెన్స్ పంపిస్తారు. ఈ షిఫ్ట్లో 500 మందిలో 450 మంది ఉన్నారు, 50 మంది రాదు. దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటారు. ట్రాక్టర్స్ మనం చెత్తలు ఇస్తే దానికి కూడా రోజు షిఫ్ట్ కాదు, అది ఒక షిఫ్ట్ పెట్టుకుంటారు. 3 షిఫ్ట్స్ అన్నింటి షిఫ్ట్స్ యోగా ఎక్స్ట్రా లేదా కట్టు మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు, తెర్లుమది సర్పంచ్ కలకొండ కిషన్ రావు, మాజీ జడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, పిఎస్ఎస్ డైరెక్టర్ కొండలరెడ్డి, ఎస్ఎస్ఎల్ బీసీసీఎల్ అధ్యక్షులు తలారి నరసింహులు, శ్రీల ప్రశాంత్, గూడెం కొండాపూర్, మదికుంట, చీకోడు గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు అంటే వీళ్ళ లెక్క వీళ్ళ బావలు వాళ్ళ చిన్నయ్యలు అందరూ 100 ఎకరాలు 50 ఎకరాలు సంపాదించుకుంటేనా వాళ్ళకి ఇవ్వాలని రైతు బంధ. ఈయన చెప్పేది కేటీఆర్ గారు ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడినప్పుడు చూసుకొని మాట్లాడాలని మేము తెలియజేసుకుంటూ వారికి ఇదేగా ఇంకొకసారి కూడా దేనికైనా కానీ మేము కూడా ఎక్కడికి రమ్మన్నా వాళ్ళైనా సరే మేమైనా సరే సిద్ధంగా మాట్లాడటానికి కూడా సిద్ధమని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. గత రాత్రి బండి సంజయ్ గారు హుస్నాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ మరోవారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ, ఈ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి స్థానం లభిస్తుంది, పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రజలలోకి ఆదరణ వస్తూ మరి గొప్ప నాయకుడిగా మారిండు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి బండి సంజయ్ గారు నేను గెలవాలి అంటే ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు అని చెప్పుకుంటూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గారిపై రాముని అక్షింతల విషయంలో మరి రేషన్ షాపు బియ్యమా బాస్మతి బియ్యమా అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మిస్టర్ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు అమ్మకు పుట్టినవా అంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ మహిళా లోకాన్ని సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గాజులేసుకొని కూసేలేదు. నీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 10కి 12 పై చిలుకు పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది అనే ఉద్దేశంతో మరి హిందువులను రెచ్చగొట్టి మరి అక్షింతలు రాముని అక్షింతలను ముందు పెట్టుకొని మాట్లాడుతుండు. ఇది చిగ్గుచేటు. భారతదేశాన్ని ఇలా ప్రపంచ పటంలో ముందుకు తీసుకుపోయింది. విద్యలో వైద్యంలో ఇలా ఈశ్వరు చూసినట్లయితే ఇలా విశ్వంలోకి ఇలా రాకెట్లు పోయి సాంకేతికంగా ముందున్నామంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మలను బొందబెట్టడం ఖాయం. అందుకే ఇలా
వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి మరి ఠానాలో అతనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులతో మాజీ ఎంపీ వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా బలమైన పార్టీగా గులాబీ పార్టీ ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులౌమ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, తీగల రవీందర్ గౌడ్, బండ నరసయ్య, ఎంపీపీలు బండ మల్లేశం, చంద్రయ్య గౌడ్, బైరగొని లావణ్య, జవ్వాజి రేవతి, జడ్పీటీసీ మేకల రవి, గట్ల మీనయ్య, పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, మేకల ఎల్లయ్య, కమలాకర్, మల్యాల దేవయ్య, సత్తిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాల్లో కూడా మన పథకాలు జరుగుతున్నటువంటి విషయం మాకే తెలియని చెప్పి వారు మరి మాట్లాడడం జరిగింది. ఈ విషయాలు సర్వత్రా ఉన్నాయని చెప్పి ఇప్పుడే దేశపతి శ్రీనివాస్ గారు వారు మాట్లాడుతూ ఉన్నారు, నాకు చెప్తూనే ఉన్నారు. అంటే మొత్తం యావత్తు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి అవగాహన చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన పార్టీ నిర్మాణంలో కూడా మరి తప్పిదారులు మనం లేకపోతే మన పని విధానంలో కూడా కొన్ని ఇబ్బందులు అనుకుంటాం. ఏమైనప్పటికీ కూడా మన కార్యకర్తలు ఈరోజు పార్టీ నాయకులు అందరికీ ఏకాభిప్రాయం ఏంటంటే మన పనితీరు మార్చుకోవాలి అనేటువంటి విషయానికి మనం వస్తుంది. మన పనితీరు మార్చుకోవాలనే విషయం వస్తుంది. కార్యకర్తలు కార్యం ఉండాలి, కర్తవ్యం ఉండాలి. అంటే కార్యకర్తలే కాదు, కింద కూర్చున్నోడు ఇక్కడ కాదు, అందరం కార్యకర్తలు. నేను ఆలోచించిన వాళ్ళు మాట్లాడుతూ సివిల్ వర్క్స్ ఎంత పెట్టినా బాబు అంటే కేవలం 4,000 కోట్ల రూపాయలే ఇవాళ మనకు ఖర్చు పెట్టినాం. ఇవాళ వేడిగడ్డ కొత్తగా నిర్మించిన, ఇవాళ సుందిల్ల కొత్తగా నిర్మించిన, అన్నారం కొత్తగా నిర్మించిన 4,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కాదు కొత్తగా నిర్మించిన. అంటే వాళ్ళ ఆలోచన చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. ఏమున్నా మేము ఏ అబద్ధాలని చెప్పి సాధ్యం కాని ఆచరణలో యోగులో పెట్టే ప్రామిస్ అన్ని చేసి ఇవాళ మేము గవర్నమెంట్కి వచ్చినాము, ఇవాళ ఎదుటోళ్ళ మీద నిందలేసి కాలయాపన చేసి మా కాలం పప్పం గడుపుతున్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ పక్క ఒక తీరంటే ఇలా పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, మన ఓ పక్క మన మేధావి ప్రజల సమస్యల పట్ల తెలిసి అవగాహన ఉండి ఇలా రైల్వే లైన్ కానివ్వండి. చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అందించే గోరుముద్ద కార్యక్రమానికి స్థానికులు విరాళాలు అందించారు. కట్టలింగంపేట గ్రామానికి చెందిన శివల ఆదిమల్లయ్య జ్ఞాపకార్థం 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే స్వామి వివేకానంద యూత్ క్లబ్ సభ్యులు 3,000 రూపాయలను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని యూత్ క్లబ్ సభ్యులు కట్టలింగంపేట గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మరి అంజయ్య, రాజేశ్వరరావు, భక్తర్, గంగాధర్, మధు, లోకోజి సతీష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి అందరం కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే, ఇదే జిల్లా పరిషత్ స్కూల్లో కట్టలింగంపేట గ్రామానికి చెందినటువంటి ఎంతోమంది విద్యార్థులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఉన్నత చదువుల కోసం 10వ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంతకుముందు పూర్వపు విద్యార్థి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి 1992-93 బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థి. ఇటీవలనే కట్టలింగంపేట గ్రామానికి చెందిన మా అన్నయ్య కీర్తిశేషులు సేవాల ఆదిమల్లయ్య గారి వారి యొక్క జ్ఞాపకార్థం గోరుముద్ద కార్యక్రమానికి మరియు ఇక్కడ 10వ తరగతిలో టాపర్స్కి ఇద్దరికి కూడా మెడల్స్ కూడా దాంతోపాటుగా కొంత ప్రోత్సాహక బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఈ ప్రోత్సాహకం ప్రతి సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఆదిమల్లయ్య గారి తరఫున, వారి తమ్ములమైన నేను మరియు నగేష్ ఇద్దరి తరఫున కూడా, మరియు మిత్ర బృందాలు
అంజన్న కానివ్వండి, రాజేశ్వరరావు గారు కానివ్వండి, మధు గారు కానివ్వండి, గంగాధర్ కానివ్వండి, సతీష్ గారు కానివ్వండి, ఇంకా గ్రామస్తుల సహకారంతో కూడా ఎప్పటికీ కూడా ఈ అవార్డు ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు కొనసాగిస్తామని ఇటు సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు 9వ వార్డులో ఉన్న ఎల్లమ్మ గుట్టను బ్లాస్టింగ్ చేయడం ద్వారా తమ నివాసాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వడ్డర సంఘం ప్రతినిధులు. స్పిన్నింగ్ మిల్ కొనుగోలు చేసిన వ్యక్తులు గుట్ట బ్లాస్టింగ్ పర్మిషన్ కొరకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందని, ఈ విషయంలో పర్మిషన్ ఇవ్వకుండా తమ ఇళ్లను కాపాడాలంటూ జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు సూర దేవరాజు, కనకయ్య, రాజయ్య, రాజు, బుచ్చయ్య, కనకయ్య, రమేష్, రవికుమార్, దేవయ్య, నాంపల్లి నర్సయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ సిఐ కూడా కలిసినాం. పట్టణ సిఐ కూడా బాబు నేను చట్టం గురించి నేను చూసుకుంటా, గుట్ట గురించి అంటే ఎస్పీ కలిసినాం. అన్న దేవరాజన్న, సూర దేవరాజన్న చాలా హెల్ప్ చేసింది. ఒకరికొకరు కులాన్ని చించపడకుండా అందరు కలువురి, ఎందుకంటే గన్నకు చిన్న, గన్నకు పెద్ద, ఎంత ఇంత చాలా మంచి కలువురి. మనలో మనం ఐకమత్యంగా ఉండి నడిపించుకోవాలి. మాకు అన్న ఫోన్ చేయగానే వచ్చింది. దయచేసి మీరు అందరూ మంచిగా ఇనిపెట్టి ఆ గుట్టకు ఏ సమస్య ఉందో మీకు ఎవరు నిల్చున్నా ఇట్లాంటి సక్సెస్ ఉంటే అన్న సూర దేవరాజు గారికి కాల్ చేయడం అనుకున్న టైంలో స్పందించి మీకు న్యాయం చేపిస్తాడని మేము కోరుతున్నాం. పెద్దూరు గ్రామం 9వ వార్డు కాలనీ వడ్డర కాలనీ నివాసిస్తున్నాం. మా సమస్య ఏంటంటే ఈరోజు మా జిల్లా వడ్డర సంఘం అధ్యక్షుడు సూర దేవరాజు గారికి పిలిపించుకొని ఏమని చెప్పినామంటే, ఇప్పుడు మేము అక్కడ వడ్డీలు ఉన్నాయి వడ్డర కాలనీలో ఎప్పటి నుంచి అయితే 2-3 ఏళ్ల నుంచి పెద్దూరు ఎల్లమ్మ గుట్టను తీసేద్దాం, దేనికైతే గొడవను గుట్ట తీసేయడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ బ్లాస్టింగ్కు ఇప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఉన్న యజమాని ఎవరైతున్నారో బ్లాస్టింగ్ ద్వారా గుట్టను తీసేస్తే ఇప్పుడు గుట్ట నుంచి వడ్డర కాలనీ ఇండ్లు వచ్చేసి 100 మీటర్ల కూడా దూరం లేదు. ఆ బ్లాస్టింగ్ పెట్టి ఆ బాంబులు పెట్టి వేలిస్తే అవన్నీ వచ్చి ఇండ్లు కూలుతాయి, ఇండ్లు పర్రెలు వస్తాయి దాని వైబ్రేషన్తో. అట్లా వేయొద్దని మేము అన్నగారిని కలవడం జరిగింది. అన్నగారు ఎస్పీకి కల్పించారు. ఎల్పీకి కల్పిస్తే వాళ్ళు పర్మిషన్ పెట్టుకోరు. స్పిన్నింగ్ మిల్ ఇప్పుడు బ్లాస్టింగ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ పెట్టుకోరు. దయచేసి ఆ పర్మిషన్కు అప్రూవల్ ఇవ్వద్దని చెప్పి అన్నగారి సమక్షంలో కోరడం జరిగింది. అన్నగారు కల్పించారు. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి దానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వను, దాంతో ప్రమాదాలు ఉంటాయి, ఇండ్లు కూలుతాయి, పిల్లలు ఉంటారు. ఆ ఇంట్లో సిటీ ఇప్పుడు దాదాపు 10 సిటీ సిరిసిల్ల మున్సిపాలిటీ అన్న సిటీలో బ్లాస్టింగ్ ఎట్టిస్తారని ఎస్పీ గారు కూడా స్పందించారు. దానికి పర్మిషన్ ఇవ్వడం అని చెప్పి శుద్ధ సందర్భంగా చాలా మంచి. అన్నకు కూడా ధన్యవాదాలు, ఎస్పీ గారు కూడా ధన్యవాదాలు. మా విన్నపం విని సానుకూలంగా స్పందించమని. సిరిసిల్ల పట్టణం పెద్దూరు 9వ వార్డులో చాలా రోజులుగా అక్కడ తవ్వకాలు జరిగి ఇక్కడ ఉన్నటువంటి వడ్డర్లకు అందరికి కూడా ఇబ్బంది పరంగా మారే పరిస్థితి ఉంది. ఎంత సర్వే నెంబర్ 330 సర్వే నెంబర్లో మరి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి మరి బ్లాస్టింగ్ లేపడానికి కొరకు, బండలు లేపడానికి కొరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. మరి ఎస్పీ గారికి ఇవ్వకూడదని రిక్వెస్ట్గా మేము ఒక సంఘం నుండి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రిక్వెస్ట్గా ఎస్పీ గారిని కొడతా ఉన్నాం. మరి ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్ పర్మిషన్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి వడ్డీల కుటుంబాలకు అందరికీ కూడా అక్కడ ఇండ్లు కూడా ఉంటాయి, పిల్లలు ఉంటారు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటాయని చెప్పి మరి ఎస్పీ గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మీకు పర్మిషన్ ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను, మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు నా బాధ్యత అని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత మంచి హామీ ఇవ్వడం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరిగితే ఇక్కడ వడ్డర్లు ఇల్లు కానీ మరి పిల్లలకు రాళ్ళు దాదాపు ఒక 100-200 మీటర్లు ఎగిసిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వద్దని రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇవ్వనని చెప్పి కోరడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.